హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేస్తున్నాం. బెండకాయ ఫ్రై అంటే చాలా మందికి బాగానే ఇష్టమేనండి. అయితే జిగురు లేకుండా మనమైతే ఈరోజైతే చేసి చూపిస్తాను. రండి వీడియోలోకి ఎళ్ళిపోదాం. అంటే ముందుగా మనం బాగా కడిగి ఆరబెట్టుకున్న బెండకాయలు తీసుకోవాలండి. తడిగా ఉన్నట్లయితే జిగురుగా ఉంటుందండి. ఓకే. ఇప్పుడైతే మనమైతే సన్నగా కట్ చేసుకోవాలండి. మొత్తంలో అయితే 5 బెండకాయలు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోండి. చాలా సింపుల్‌గా ఉంటదండి ఇలా అయితే. మీరు కూడా ఒక్కసారికి ఇలా 5, 6 అలా కట్ చేసుకోండి. లేదా 3 అలా 4 కట్ చేసుకున్నా బాగుంటుందండి. మీరు నిదానంగా చూసేసి కట్ చేసేసుకోండి. అంటే బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే లేదా జిగురుగా ఉంటుంది. జిగురు మీద మనం అంటే గమ్ము అంటే అతకపోతుండదండి. అందుకనేసి మనం కడిగి బాగా ఆరేదాకా వెయిట్ చేయాలండి. ఓకే. అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారా నేను ఎలా కట్ చేశాను. మీరు కూడా అలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నయి మొత్తం అయితే ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందామండి మనమైతే. మొత్తం ప్లేట్‌లోకి వేసేసుకోండి. బాగా ఉన్నాయి చూసారండి. అలా సన్న ముక్కలను కట్ చేసుకోవాలండి. అయితే కడాయి తీసుకోండి. కడాయిలో లైట్‌గా ఒక టేబుల్ స్పూన్ ఆయిలు, అలాగే ధనియాలు, అలాగే జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి, అలాగే తెల్లుల్లిపాయలు ఉంటాయి కదా! అవి కూడా వేసుకోండి. అలాగే తాలింపు నీళ్ళు వేసేసుకొని లైట్‌గా వేయించుకోండి. అలా వేగేంత వరకు లైట్‌గా ఒక మాడే టైప్‌గా అలా వచ్చిన తర్వాత మొత్తం అయితే మిక్సీ పట్టుకోవాలండి. అలా మిక్సీలో వేసేసుకోండి ప్రతి ఒక్కటి. అలాగే ఒక స్పూన్ సాల్టు వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారండి పొడి ఎలా వచ్చిందండి. మొత్తం అయితే నీళ్ళలో చేసేసుకోవాలండి. చూసారా అలా అన్న తర్వాత అదే కడాయిలో ఆయిల్ పోసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే మనం ఇందాక సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. బాగా కొద్దిగా ఆయిల్ అనేది ప్రతి ఒక్క ముక్కకైతే పట్టాలండి బాగా. బాగా మెత్తగా వచ్చిన తర్వాత లైట్ కొద్దిగా పసుపేసేసుకోండి. కొద్దిగా పసుపేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. మొత్తం కొద్దిగా కలబెట్టేసుకోండి అలాగే. కొద్దిగా కలిసేంత వరకు వెయిట్ చేయండి. అలాగే కొద్దిగా బాగా కలబెట్టేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసిన పొడి కూడా వేసేసుకోండి. మిక్సీ పట్టిన పొడి కూడా వేసేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు మొత్తం అయితే చూసుకోండి బాగా కొద్దిగా సేపు వేగేంత వరకు వెయిట్ చేయండి. కొద్దిగా సిమ్‌లో పెట్టి ఒక 2 మినిట్స్ అలా కలబెట్టేసుకోండి. మళ్ళీ అడుగంటుకోకుండా అలా కలబెట్టేసుకోవాలండి. ఓకేనా? అలా మీరు కూడా కలబెట్టేసుకోండి మంచిగా మొత్తం. నేనెలా కలబెడతానో మీరు అలా కలబెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల దాకా. చూసారండి నేను అలాగా నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఆరిన తర్వాత ఇప్పుడు చూసారు జిగురు లేకుండా ఉంది. అలాగే మొక్క బాగా వేగాలండి. అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మన బెండకాయ ఫ్రై. ఇప్పుడు గాని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నంలో కానీ చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. తింటే ఒకసారి మర్చిపోరండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ బాయ్.